నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆకాష్ తీర్ పాకిస్తాన్ని ఎలా పడుకోబెట్టేసింది. పాకిస్తాన్ బీరాలు పలికింది. మా దగ్గర అది ఉంది, అంతన్నాడు ఇంతన్నాడే లింగరాజు అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. ఆ టైప్లో మాకు చైనా PL-15 ఉంది, మా వెనకాల లాలో అంకుల్ ఉన్నాడు, మా వెనకాల జయ ఆంటీ ఉంది. ఇలాంటి డైలాగ్స్ మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చూసాం కదా. అలాగే పాకిస్తాన్ వెనకాల చైనా ఉంది, PL-15 ఉంది. ఏముంది, ఆ PL-15 శకలాలు శిథిలాలే కింద పడింది. ఆ డెబ్రీ ఏరుకుంటానికి కూడా వాళ్ళకి అవకాశం లేక 5 దేశాలు వచ్చి అసలు ఆ డెబ్రీని కలెక్ట్ చేస్తున్నాయి. ఆ శిథిలాల్ని, ధ్వంసమైన శకలాల నుంచి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందని. జపాన్, ఫ్రాన్స్ అయితే ఆల్రెడీ వచ్చి కూర్చొని ఎగ్జామిన్ చేస్తున్నాయి. ఇంకా 5 ఐస్ అని ఉన్నాయి. UK, US, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ వన్ మోర్ కంట్రీ. వాళ్ళైతే పర్సనల్గా వచ్చి అసలు ఎలా ఫెయిల్ అయింది PL-15, కారణాలేంటి, చైనా అసలు దీన్ని పెద్ద తురుమ్ ఖాన్ అని చెప్పించింది కదా ప్రపంచానికి, తోడరమల్లని తాంత్యా తోపే అని చెప్పింది కదా. అంత తోపు ఇలాగ ఏడ్చి ఇలా ఎలా చతికిల పడిపోయి ముక్కలు చెక్కలైపోయిందని చెప్పేసి ఆ 5 దేశాలు, వాళ్ళతో పాటు జపాను, ఫ్రాన్స్ కూడా ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నాయి. సరే, మొత్తానికి ఆకాష్ తీర్ అనేది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది ఎలా ఛేదించింది అనేది మాట్లాడుకోవాల్సి వస్తే, ఇండిజీనియస్ ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఈ పాకిస్తానీ ఏరియల్ అటాక్స్ని, డ్రోన్స్ని, మిసైల్స్ని న్యూట్రలైజ్ చేయడంలో దీని పాత్ర ఏంటి. మనకి ఈ మధ్య ఈ వారం 10 రోజుల క్రితం జరిగిన మిలిటరీ కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ ది టూ నేషన్స్. ది ఆకాష్ తీర్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డిమాన్స్ట్రేటెడ్ సుపీరియర్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ వెన్ కంపేర్డ్ టు పాకిస్తాన్స్ ఇంపోర్టెడ్ HQ-9 అండ్ HQ-16 సిస్టమ్స్. ఇంపోర్ట్ చేసుకుంది. మనకంత శక్తి సత్తా రెండూ లేవు కదా. ఓన్లీ 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ మళ్ళీ మనం వేరే దగ్గర నుంచి అరువు తెచ్చుకోవాల్సిందే. వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ కూడా అక్కడ పక్క దేశంలో కుట్టించి తీసుకొచ్చిందే అయి ఉంటుంది డెఫినెట్గా. ఆకాష్ తీర్స్ ఆటోమేటెడ్ క్యాపబిలిటీస్ ఎనేబుల్డ్ ర్యాపిడ్ ఎంగేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ స్పేస్, మార్కింగ్ ఎ షిఫ్ట్ టువర్డ్ ప్రొయాక్టివ్ ఎయిర్ డిఫెన్స్. జనరల్గా ఏంటంటే ఈ యుద్ధ రణనీతి ఎలా ఉంటుందంటే, అవతలాన్ని కొట్టడమే కాదు, కొట్టే క్రమంలో మనల్ని మనం ఎలా కాపాడుకుంటూ వస్తాం. ఆ డిఫెన్స్ సిస్టంలో ఆకాష్ తీర్ అసలు సుపీరియర్ పర్ఫార్మెన్స్, అంటే అన్పారలల్, అన్కంపారబుల్. ఇది మనం చెప్పుకోవటం కాదు, మన భుజాలు ఇలా మనం చదువుకోవటం కాదు, స్వభుజ తాడని ఉంటారు, అది కాదు. వేరే దేశాలు గమనించిన దాదాపు 17-18 దేశాలు ఇవాళ భారతదేశంతో సంప్రదింపులు మొదలెట్టాయి. అండ్ మన డిఫెన్స్ మార్కెట్ చూస్తే ఆ షేర్స్, ఆ సర్జీ చూస్తే అమాంతం అలా పెరిగిపోయి చైనాది కుప్పకూలి పడుకుంది. వాళ్ళ నెంబరీ లాగానే వాళ్ళ షేర్ మార్కెట్ కూడా అలాగే ఎయిడ్స్ వచ్చింది. ఇక చూస్తే ఇండియాస్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఎలాంటి వైటల్ రోల్ ప్లే చేస్తుందనే దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ ఎప్పుడు వచ్చింది, ఇండియన్ ఆర్మీలోకి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ జస్ట్ ఒక ఏడాది క్రితం వచ్చింది ఆకాష్ తీర్ అనేది. ఇన్ ది డార్క్ స్కైస్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ఫ్యారియర్ అవేకెండ్. ఇట్ డిడ్ నాట్ రోర్ లైక్ ఎ ఫైటర్ జెట్ ఆర్ ఫ్లాష్ లైక్ ఎ మిసైల్. ఇట్ లిసన్డ్, ఇట్ క్యాలిక్యులేటెడ్, ఇట్ స్ట్రక్. ఎంత అద్భుతంగా చెప్పారండి, ఎంత హృద్యంగా, ఎంత కవితాత్మకంగా. ఇన్ ద డార్క్ స్కైస్ అంటే కారు మబ్బులు కమ్మిన ఆకాశంలో ఒక యోధుడు పుట్టుకొచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు, ఇట్ డిడ్ నాట్ రోర్ లైక్ ఎ ఫైటర్ జెట్ మాదిరి రణగుణ ధ్వని చేసుకుంటూ రాలాడు. ఇంకెలా వచ్చాడు, ఒక మిసైల్ మాదిరి మెరుపులు మెరుస్తూ, అసలు మనం చూస్తుంటాం ఒకసారి ఆ మెరుపులు, ఆ ఉరుములు, ఆ శబ్దాలు, అట్లా కూడా రాలేటవాడు. ఇట్ లిసన్డ్, ఆ యోధుడు వచ్చాడు, విన్నాడు, ఇట్ క్యాలిక్యులేటెడ్, లెక్కెట్టుకున్నాడు, ఇట్ స్ట్రక్, దింపేశాడు. చాలా చక్కగా ఒక డిఫెన్స్ మినిస్ట్రీ అఫీషియల్ ఈ ముక్క చెప్పాడు అనమాట. ఆకాష్ తీరుకున్నది ఎక్కడా శబ్దం లేదు, నిశ్శబ్దంలోంచి తుఫాను పుట్టించింది ఆకాష్ తీరు. అలాగే మెరుపులు లేవు, చీకట్లోంచి అవతలవాడి నోట్లోంచి అరుపులు తెప్పించింది. అండ్ ఎలా విన్నాడు ఆ యోధుడు వచ్చినవాడు అంటే, ఆకాష్ తీర్ ఎలా విన్నాడంటే జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటూ విన్నాడు. వాడు ఎన్ని అడుగులు వేస్తున్నాడు, దాని అడుగుల సవ్వడి ఎలా ఉంది, దాంట్లోంచి వచ్చే ఫ్రీక్వెన్సీ, ఈ తరంగాలు ఎట్టా ఉన్నాయి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా కొట్టాలి. ఇంతే ఆకాష్ తీర్ చేసింది కరెక్ట్గా ఇదే, ప్రొయాక్టివ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ది ఇన్విజిబుల్ షీల్డ్ ఆకాష్ తీర్ ఈజ్ నో లాంగర్ ఎ కాన్సెప్ట్ కన్ఫైన్ టు డిఫెన్స్ జర్నల్స్. మనం షాడో నవలలు చదివేవాళ్ళం ఇదివరకు. మధుబాబు అని ఆయన రాసేవారు, ఇప్పటికీ ఉన్నారు ఆయన. రాసేప్పుడు షాడో గురించి, షాడో అంటే ఒక హీరో,
ఒక జనరేషన్స్, ఒక 4, 5 జనరేషన్స్కి హీరో అతను. అదొక ఫిక్షియస్ క్యారెక్టర్. సీక్రెట్ ఏజెంట్ షాడో. భారతదేశం తరఫున ఆ షాడో ఏజెంట్కి అజిత్ దోవల్ లాంటి బాస్ ఒకడు ఉండేవాడు, కుల్కర్ణి అని. ఆయన చెప్తుంటాడు, ఆయన అప్పుడప్పుడు మందలిస్తుంటాడు. షాడో ఆయన వినినట్టే నటిస్తూ తన పని తాను చేసుకుంటూ పోవటం. షాడోకు హీరోయిన్ బిందు అని ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఫిక్షియస్. అలా మన కళ్ళ ముందు ఎలాంటి చిత్రణ మధుబాబు చేశారో, ఇండియన్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, భారత రక్షణ వ్యవస్థ అలా ఆకాష్ తీర్ని డిజైన్ చేసి పంపించింది. ఇది ఇక్కడ చెప్పొచ్చేసి. ఇట్ ఈస్ ద షార్ప్ ఎడ్జ్ ఆఫ్ ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్, ది అన్సీన్ వాల్ దట్ స్టాప్డ్ ఎ బ్యారేజ్ ఆఫ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఆన్ ది నైట్ ఆఫ్ May 9th and 10th. ఒక అన్సీన్ వాల్, కంటికి కనపడదు, నేకడే కనపడని ఒక శత్రు దుర్భేద్యమైన కుడ్యం అంటే గోడ, చైనా వాళ్ళు కనిపిస్తుంది, ఇది మనకు కనపడదు. May 9th and 10th ఎన్ని మిసైల్స్ని కూల్చేసింది, ఎన్ని డ్రోన్స్ని కూల్చేసింది. వెన్ పాకిస్తాన్ లాంచ్ ఇట్స్ డెడ్లియెస్ట్ అటాక్ ఆన్ ఇండియన్ మిలిటరీ అండ్ సివిలియన్ ఏరియాస్. అని తెలిసిందే, మిలిటరీ సివిలియన్ ఏరియాస్లో. ఆపరేషన్ సింధూర్ కింద ఇండియా క్యారీడ్ అవుట్ ప్రెసిషన్ స్ట్రైక్స్, మనకి తెలిసినవే. ఆన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎర్లీ ఆన్ May 7 ఇన్ రెస్పాన్స్ టు April 22 పహల్గామ్ టెర్రర్ అటాక్. ఇదంతా మనకి తెలిసిందే. మళ్ళీ మనం రెస్పాండ్ అయిన తర్వాత పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇండియన్ మిలిటరీ బేసెస్ మీద 8, 9, 10 తేదీల్లో అటాక్ చేసింది. ది పాకిస్తానీ అటెంప్ట్స్ వర్ స్ట్రాంగ్లీ రెస్పాండెడ్ టు బై ద ఇండియన్ సైడ్ బై ఇన్ఫ్లిక్టింగ్ హెవీ డ్యామేజెస్ టు ఎ నంబర్ ఆఫ్ కీ పాకిస్తానీ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఇంక్లూడింగ్ ఎయిర్ బేసెస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ అండ్ రాడార్ సైట్స్. ఎలా ఉంటుందంటే కొరివితో తలగొక్కోవటం అంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరికైనా దాని అర్థం తెలియకపోతే పాకిస్తాన్ మనతో పెట్టుకోవటం లాంటిది. ఏమైంది వాడికి? మనకి రామాయణంలో ఒక గాథ ఉంటుంది, ఇక్కడది సందర్భం బట్టి చెప్పాలి. వాలి, సుగ్రీవుడు ఇద్దరు గొప్ప యోధులు. బట్ వాలి ఒక శిటం గొప్ప యోధుడు అనమాట. సుగ్రీవుడు ఏం చేసేవాడు, పొద్దున్నే లేచి కాస్త హార్లిక్స్, బోర్న్విటా, మాల్టో అన్నీ తాగేసి అన్న మీద యుద్ధానికి వెళ్ళేవాడు. నేను ఇవాళ ఇంత తాగాను కదా, ఇవాళ అయిపోయాడు నా చేతిలో అని. అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత కుమ్మించుకొని మళ్ళీ గాయాలతో వెనక్కి వచ్చేసేవాడు. పాకిస్తాన్ కూడా అలాంటిదే. అంటే కంపారిజన్ కోసం చెప్పేది ఇక్కడ. కవ్విస్తుంది, పొద్దునే మాల్టోవానో లేకపోతే వాళ్ళకి అక్కడ దొరికే ఏదైనా ఆహార పదార్థం ఉన్నాయో లేదో కూడా తెలియదు వాళ్ళకి, వాటితో ఏదైనా చేసుకుని జావో తాగేసి వచ్చి భారతదేశం మీద యుద్ధానికి దిగుతుంది. 3 సార్లు ఇలాంటి పరాభవాలే. ఇప్పుడు కొత్త పరాభవం. సో వాళ్ళు ఏం చేసింది, వాళ్ళు ఇండియన్ సైడ్ హెవీ డ్యామేజెస్ చేద్దామని వాళ్ళు పంపించారు, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కొడదామని. ఇంటర్న్ వాళ్ళ ఎయిర్ బేసులు పోయినాయి, దానికి టెండర్ కూడా పిలిచారు రిపేర్ల కోసం. మొన్ననే షహబాజ్ షరీఫ్ గారు ప్రధానమంత్రి ఇందుమూలంగా తెలియజేయంది ఏమనగా, మాకు మా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసం అయిపోయి ఎక్కడుందో తెలియక మేము గూగుల్లో ఎత్తుక్కుంటున్నాము. దాన్ని కనిపెట్టి దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించి మాకు అప్పాల్సిందిగా ప్రముఖ కంపెనీలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని ఒక టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. సరే అంటే ఒకవేళ ఎవడన్నా వచ్చినా వీడు డబ్బులు ఇవ్వాలి, వీడి దగ్గర ఉన్నాయి కదా. $1 బిలియన్ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఉగ్రవాదులకు ఇచ్చేశారు. ఇంకా మిగిలిన దాంట్లో వాళ్ళు రోజు పొద్దున కాఫీ, టీ, టిఫిను, 2 పూట్ల భోజనాలకి ఆ ఖర్చులు ఒక ఏడాది సరిపోతాయి వాళ్ళకి, దేశం మొత్తానికి. దేశం మొత్తానికి వాళ్ళు వాడితే, లేదంటే ఆ మిలిటరీ వరకు చూసుకున్నా, మిలిటరీ వరకు, జిహాదీల వరకు చూసుకుంటే. మన ఫారిన్ సెక్రటరీ ఏం చెప్పారంటే 10th విక్రమ్ మిశ్రీ ఏదో ఒక డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO స్థాయిలో సీజ్ ఫైర్కి ఒప్పందం కుదిరింది. ఇన్ షేరింగ్ ద రోల్ ప్లేడ్ బై ఆకాష్ తీర్, ది డిఫెన్స్ మినిస్ట్రీ సెడ్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫుల్లీ ఇండిజినియస్ ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ దట్ ఇంటర్సెప్టెడ్ అండ్ న్యూట్రలైజ్డ్ ఎవరీ ఇన్బౌండ్ ప్రొజెక్టైల్. పాకిస్తాన్ చైనా నుంచి అరువు తెచ్చుకునేవి, తుర్కియా నుంచి తెచ్చుకునేవి, ఇంకా చైనా వాళ్ళు లాస్ట్ ఇయర్ దీపావళి కాల్చుకోగా మిగిలిన ఆ సామాను, టపాకాయలు అన్నీ తీసుకొచ్చి చేసిన అవన్నిటిని కూడా ఇది న్యూట్రలైజ్ చేసింది ఆకాష్ తీర్. ఆకాష్ తీర్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ దట్ ఇట్ సీస్, డిసైడ్స్ అండ్ స్ట్రైక్స్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్ ది వరల్డ్ హ్యాస్ ఫీల్డెడ్. ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరెన్ని ఫీల్డ్ చేసినా అంటే ఈ తరహా వాటిని చూడటం, నిర్ణయించుకోవటం, అంటే క్యాలిక్యులేట్ చేసి నిర్ణయించుకోవటం, కొట్టేయటం, ఆకాష్ తీర్ అవన్నీ చేసిందనేది డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నది. Explaining the air defense system's features, the system reduces the possibility of friendly fire, allowing rapid engagement of hostile targets while ensuring the protection of aircraft in contested.
ఇన్కంటెస్టెడ్. ఎయిర్ క్రాఫ్ట్ని ప్రొటెక్ట్ చేస్తూనే టార్గెట్ని చాలా హెవీగా డ్యామేజ్ చేయటం. ఇక్కడ ఈ ఫ్రెండ్లీ ఫైర్లు ఏమి ఉండవు, దిగితే వైల్డ్ ఫైరే, నో ఫ్రెండ్లీ ఫైర్. ఆకాష్ థియరీ ఈస్ నాట్ అబౌట్ బ్రూట్ ఫోర్స్, ఇట్ ఈస్ అబౌట్ ఇంటెలిజెంట్ వార్ఫేర్. ఇక్కడే తేడా. అంటే రాక్షసంగాను దారుణంగాను దాడికి దిగే మూకలకిను ఆకాష్ థియరీకి చాలా తేడా ఉంది. ఇది ఇంటెలిజెంట్ వార్ఫేర్, చాలా వ్యూహాత్మకంగా, చాలా చాకచక్యంగా యుద్ధ లక్ష్యాలని నిర్దేశించుకొని, టైంను కూడా, వ్యవధిని కూడా నిర్దేశించుకొని స్ట్రైక్ కొట్టేది ఇది. ది సిస్టమ్ ప్రొవైడ్స్ ఎ కామన్ రియల్ టైమ్ ఎయిర్ పిక్చర్ టు ఆల్ ఇన్వాల్వ్డ్ పార్టీస్. కంట్రోల్ రూమ్కి, రాడార్స్కి, డిఫెన్స్ గన్కి మొత్తం ఆన్లైన్లో ఇచ్చేస్తుంది, రియల్ టైం ఎయిర్ పిక్చర్ ఇచ్చేస్తుంది. ఎంతసేపట్లో దీన్ని స్ట్రైక్ చేయబోతున్నాం, ఏ యాంగిల్ నుంచి చేయబోతున్నాం, అండ్ ఏ ఆల్టిట్యూడ్ నుంచి చేయబోతున్నాం, విజిబులా ఇన్విజిబులా, శత్రుదేశాలకి విజిబులా ఇన్విజిబులా, వెపనరీకి, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్కి అని చెప్తూ ఎలా చెప్తుందంటే కోఆర్డినేటెడ్ ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ వ్యవస్థ ఎలా ఉంటుందో, అంటే సమన్వయంతో ఎలా పనిచేస్తాయో సింగిల్ ప్లాట్ఫామ్ నుంచి ఆకాష్ థియరీ చేసి చూపించింది. ఇట్ ఈస్ అ సిస్టమ్ డిజిగ్నేటెడ్ టు ఆటోమేటిక్ డిటెక్షన్, ట్రాకింగ్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్, డ్రోన్స్ అండ్ మిజైల్స్. దాన్ని వదలటం వరకే మీ చేతిలో ఉంది. వదిలిన తర్వాత అది ఏం చేస్తుందంటే తనకు తానుగా టార్గెట్ని డిటెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ టార్గెట్ కనపడలేదనుకోండి, కనపడినప్పుడు ఏంటంటే ఆగుతుంది, ఇన్విజిబుల్ అయిపోతుంది, అవతల రాడార్స్కి ఇన్విజిబుల్ అయిపోతుంది. ఇన్విజిబుల్ అయ్యి ఆ ఎయిర్క్రాఫ్ట్ని, ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ని పట్టుకుంటుంది, డ్రోన్స్ని, మిసైల్స్ని, ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ని పట్టుకుంటుంది. వాటి నోటీస్లో లేకుండా, వాటిని మానిటర్ చేసే అవతల శత్రు దేశపు రాడార్స్ నోటీస్లో లేకుండా వెళ్ళి కొట్టేసి వస్తుంది. కొట్టిన విషయం కూడా తెలియదు, బ్లీడింగ్ అయిన తర్వాత తెలుస్తుంది అది. ఇంకా మన దిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఏ బ్రాడర్ C4ISR, కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్, సర్విలెన్స్ అండ్ రికగ్నైజెన్స్, మొత్తం C4ISR ఫ్రేమ్వర్క్ వర్కింగ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ సిస్టమ్స్. ఇన్ని ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఈ సిస్టంలో. ఇట్స్ వెహికల్ బేస్డ్ విచ్ మేక్స్ ఇట్ మొబైల్ అండ్ ఈజియర్ టు హ్యాండిల్ ఇన్ హొస్టైల్ ఎన్వైరన్మెంట్స్. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని ఆ రకంగా డిజైన్ చేశారు. అన్లైక్ ట్రెడిషనల్ ఎయిర్ డిఫెన్స్ మోడల్స్ దట్ రిలై ఆన్ గ్రౌండ్ బేస్డ్ రాడార్స్ అండ్ మాన్యువల్ డెసిషన్స్, ఆకాష్ థియరీ ఎనేబుల్స్ autonomous monitoring of low-level airspace in battle zones and efficient control of ground-based air defense weapon systems. గ్రౌండ్-బేస్డ్ వెపన్ సిస్టమ్ని చూసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ, అలాగే లో లెవెల్ ఎయిర్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా బ్యాటిల్ జోన్స్లో ఎలా వ్యవహరించాలనే ఇంటెలిజెంట్ వార్ఫేర్ దీంట్లో ఇమిడి ఉంది. దిస్ మార్క్స్ ఏ క్లియర్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ స్ట్రాటజిక్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ప్యాసివ్ డిఫెన్స్ టు ప్రొయాక్టివ్ రిటాలియేషన్. ఇప్పటివరకు ఏంటంటే ఇలా డాలు పట్టుకొని మనం అటు ఇటు చూస్తూ యుద్ధం చేశాం, అక్కర్లేదు ఇది. రిటాలియేషన్, డాలు అవతలేసి రిటాలియేషన్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి ఈ ఆకాష్ థియరీ చాలా అద్భుతంగా పనిచేసుకుంటూ వచ్చిందని దాని ఇమేజెస్ మనం చూసాం ఇప్పటిదాకా. ఇట్స్ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ విత్ ఇండియాస్ లార్జర్ C4ISR ఎకోసిస్టమ్ అలౌస్ ది ఆర్మీ, నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ టు ఆపరేట్ విత్ అన్మ్యాచ్డ్ సినర్జీ. 3 ఎట్ ఎ టైం కూడా ఇంటిగ్రేట్ చేసి ఆపరేట్ చేయగల సత్తా, దాన్ని అవలోకనం చేసుకోగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా ఇన్బిల్ట్ ఇందులో. సో ఇదండి ఆకాష్ థియరీ. పాకిస్తాన్కి చుక్కలు చూపించడమే కాకుండా ఆ చుక్కలు ఇలా ఉన్నాయని రిజిస్టర్ చేసుకునే లోపలే మళ్ళీ మాయమయ్యేంతటి ఒక దిగ్భ్రమకు గురి చేసిన ఆకాష్ థియరీకి జై హింద్.